ఇందిరమ్మ సభలో జరుగుతున్న నిరసనలు కృత్రిమమే అన్నారు మంత్రి పొన్నం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇస్తామని చెప్పారు. అటు రాష్ట్రంలో ఏ ఒక్క ఆర్టీసీ డిపో ప్రైవేట్ పరం కాదంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. మొత్తంగా ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ నిరసనలపైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయన ఏమంటారు ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే సార్ చెప్పండి, ఈ గ్రామ సభల్లో గందరగోళం అనేది జరుగుతూ ఉన్నది, నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకోసం? ఎక్కడ లేదు, అంత కృత్రిమము. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరికీ మరొక్కసారి మీ ద్వారా విశ్వాసం ఇస్తాను. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు, ఇండ్లు, ఇందిరమ్మ అభయహస్తం లాగా వ్యవసాయ కూలీలకు 12,000, రైతు భరోసా, వ్యవసాయ అన్నిటికీ ఇస్తాం. దీని మీద బర్దాష్కి బాహర్ అనేది వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక అక్కడక్కడ చిన్న చిన్నగా ఏదైనా పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు పూర్తిగా సంతోషంగా ఉన్నారు, అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. వారికి విశ్వాసం ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరికి ఇచ్చే బాధ్యత మాది. అంటే సభలలో గందరగోళం అయితే జరుగుతున్న అధికారుల సమన్వయం లేదా? అధికారులు నిర్వహణ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించడం లేదా? ముందస్తు ప్రణాళిక లేదా ప్రభుత్వానికి? ఎక్కడో 1%, 2% జరిగిందాన్ని భూతత్వంలో పెట్టి చూడొద్దు. తప్పకుండా 95% కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రేషన్ కార్డుల విషయంలో, ఇండ్ల విషయంలో మీరు చెప్తున్న సంఖ్యకు అక్కడ వస్తున్న దరఖాస్తులకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు తేడా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి అందరికి ఇస్తాం. ఇండ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3,500 సంవత్సరానికి అన్నం. మిగతా వాళ్ళకి కూడా అప్లికేషన్ ఎన్ని వచ్చినా బై టైం బీయింగ్ అందరికి ఇచ్చుకుంటూ పోతాం. లాస్ట్ ప్రశ్న, ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలను కొన్నిటిని మూసేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. నిజమేనా ఆర్టీసీ డిపోలను మూసేయడం? మూర్ఖంగా వ్యవహారం చేస్తారు. ఆ అగ్రిమెంట్ జీసీసీ మోడల్ అగ్రిమెంట్ వాళ్ళు చేసారు. వాళ్ళే మాట్లాడితే నేనేం చెప్పాలా ఊరుకున్నా. మూసివేతనా లేకపోతే తరలింటే ఆలోచన ఉండదు వాళ్ళకి తెలియకనా. ఇది ఎలక్ట్రిసిటీ బస్సులు వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు తప్ప అది జీసీసీ మోడల్ కేంద్ర ప్రభుత్వం, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే అజయ్ గారినప్పుడు అగ్రిమెంట్ అయింది. రమండన బహిరంగ చర్చ కట్టి ఎందుకు ఏది పడితే అది మాట్లాడితే పాపం ఫోర్సిబుల్గా మాట్లాడినట్టు. ఈ జీసీసీ మోడల్ ఎవరు తెచ్చారో అజయ్ జవాబు చెప్పాలి. ఈ బస్సులకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సుల అగ్రిమెంట్ ఏ టైంలో అయిందో చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో జరుగుతున్న నిరసనలు కృత్రిమమైన ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అనే అంశమే లేదు అని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.